కాంగ్రెస్ సర్కారోళ్ళు పెట్టిన 6 గ్యారెంటీల్లా ఇంకో 2 గ్యారెంటీలను ఇయ్యాల సెక్రటేరియట్ల షురూ చేసిండ్రు సర్కారోళ్ళు. తెల్ల రేషన్ కార్డున్న 5గురు లబ్ధిదారుల పేరు మీద 500కే సిలిండర్ బుడ్డి ఫ్రీ కరెంట్ పథకాన్ని అమలు చేసిండ్రు. అంతకు మొదలు లక్షల మందితోని చేవేళ్లల్లా ప్రియాంక గాంధీ చేతుల మీదకేంచి పథకాలను షురూ చేస్తామని చెప్పుకొచ్చిండ్రు. కానీ గట్ల ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. వాస్తవంగా మీకు అందరికి తెలుసు, చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కానీ నిన్న మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము, పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడ్ ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సచివాలయానికి మార్చి ఇక వచ్చే నెల మార్చి సంది 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్న వాళ్ళందరికీ 0 బిల్ అన్నట్టు. ఇక 955 రూపాయలున్న సిలిండర్ బుడ్డి 500 రూపాయలకే వత్తదన్నట్టు. ఇంకెవరన్నా ఈ పథకానికి అర్హులైన వాళ్ళుంటే ఎంబటే ఎంఆర్ఓ ఆఫీస్ లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా అందరికి ఇస్తామని చెప్పుకొచ్చిండ్రు మంత్రులు.